నమస్కారం అండి. ఈరోజు అమ్మ ఆసరా అనాథ వృద్ధాశ్రమంలో అనగా గాను శ్రీమతి బాదం జయశ్రీ గారు, శ్రీ బాదం రవీందర్ గారు వారి కుటుంబ సభ్యులు అన్నదాతగా వివరిస్తున్నారు. ధన్యవాదాలండి. మీరు మీ కుటుంబ సభ్యులు నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో అశ్వత వద్దని కోరుకుంటూ అన్నదాత సుఖీ భవ. అలాగే ఈరోజు సందర్భం అంటే మానవ సేవ మానస లక్ష్యంగా 65 మంది నిరాశ్రితులకు ఆకలి తీర్చడానికి శ్రీ బాదం రవీందర్ గారి జన్మ శుభ సందర్భంగా అనగం చేయడం జరుగుతుంది. అలాగే శ్రీ బాదం రవీంద్ర అన్న గారికి జన్మ శుభాకాంక్షలు తెలుపుతూ మీరు ఇలాంటి పుట్టినరోజు వేడుకలు మనోజపుకలు కోరుకుంటూ కోటి కాంతుల చిరునవ్వుతో భగవంతుడు మీకు నిండు నూరేళ్ళు ఇవ్వని మనసారా కోరుకుంటూ అలాగే చక్కని అందమైన జీవితం గడపని కోరుకుంటూ విష్ మెనీ మోర్ హ్యాపీనెస్ అవుతురే శ్రీ బాదం రవీంద్ర అన్న గారు. అలాగే మీ కుటుంబ సభ్యుల తరపున అలాగే మా ఆశ్రమంలో మీకు జన్మ శుభాకాంక్షలు తెలుపుతూ మా ఆశ్రమంలో మీకు బర్త్డే విషెస్ అండి. హ్యాపీ బర్త్డే టు యూ, హ్యాపీ బర్త్డే టు యూ, హ్యాపీ బర్త్డే టు యూ రవీంద్ర అన్న గారు. హ్యాపీ బర్త్డే టు యూ. మే గాడ్ బ్లెస్ టు యూ, మే గాడ్ బ్లెస్ టు యూ, మే గాడ్ బ్లెస్ టు యూ బాదం రవణ గారు. హ్యాపీ బర్త్డే టు యూ. హ్యాపీ బర్త్డే అన్న. థ్యాంక్ యూ సో మచ్. అలాగే మీ కుటుంబ సభ్యులైన శ్రీ బాదం రవీందర్ గారికి, శ్రీమతి జయశ్రీ గారికి, వారి కుటుంబ సభ్యులందరికీ దీర్ఘాయుష్మాన్ భవ. మీరు మీ కుటుంబ సభ్యులు నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో అశ్వత వద్దని కోరుకుంటూ అలాగే సంవత్సరం తలపెట్టిన అన్ని పనులు విజయం లభించి ఆధ్యాత్మికంగా వ్యక్తిగతంగా ఉన్నత శిఖరాలను అందించే శక్తి ఆ భగవంతుడు మీకు ప్రసాదించాలని కోరుకుంటూ అలాగే మీకు ఎన్నటి తరని ఆరోగ్యాలు అష్టైశ్వర్యాలు సుఖశాంతులను ప్రసంగమని దేవుని వేడుతూ దీర్ఘాయుష్మాన్ భవ. అలాగే మీరు మీ కుటుంబ సభ్యులు ఏ సంకల్పం అనుకున్నారో అది నెరవేరాలని కోరుకుంటూ మీకు అంతా మంచిగా మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీకు మీ కుటుంబ సభ్యులందరికీ ధన్యవాదాలండి. అలాగే శ్రీమతి జయశ్రీ గారికి దీర్ఘ సుమంగళి భవ. మీరు నిండు ముత్తైతనం చేసి ఎంతోమందికి ఆదర్శంగా నిలవాలని కోరుకుంటూ ఆ లక్ష్మీదేవి దీవెనలు దుర్గాదేవి ఆశీస్సులు మీకు ಎಲ್ಲರನ್ನು కోరుకుంటూ దీర్ఘ సుమంగళి భవ. అలాగే శ్రీ బాదం రవీంద్రన్న గారికి, వారి కుటుంబ సభ్యులందరికీ ఆ వెంకటేశ్వర స్వామి ఆశీస్సులు ఆ పరమశివుని దీవెనలు మీకు ಎಲ್ಲರನ್ನು కోరుకుంటూ శుభాకాంక్షలు అండి. అలాగే ఆశ్రమానికి పెద్ద దిక్కు వరిస్తున్న తండ్రి లాంటి పెంటేశ్వరకు మరియు ఉషలమ్మ గారికి పాదవందనం చేసి ఇక్కడ 365 రోజులు నిత్యానందనం కాన్సెప్ట్తో ముందుకొచ్చి తాను చేస్తూ తన 100 మంది 1000 మందిని చేపిస్తున్న పెంటేశ్వరకు మరియు ఉషలమ్మ గారి వారి కుటుంబ సభ్యులందరూ ఎల్లప్పుడూ నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో అశ్వత వద్దని కోరుకుంటూ అలాగే పెంటేశ్వరకు మరియు ఉషలమ్మ గారికి ప్రత్యేక దినాలు తెలుపుకుంటూ పాదాభివందనం. అలాగే ఈరోజు శ్రీ బాదం రవీంద్రన్న గారు, శ్రీమతి బాదం జయశ్రీ గారు, మీరు మీ కుటుంబ సభ్యులు అన్నదానం చేస్తున్నారు. మేము అన్నదానం స్వీకరిస్తున్నాం. అన్నదాత సుఖీ భవ. అలాగే ఈరోజు అన్నం చేసిన వంటకాలు స్వీట్ బాదుషా, ఫ్రూట్స్ బనానా, అలాగే రైస్, అలాగే ఆలు మసాలా, అలాగే పాలకూర పప్పు, అలాగే సాంబారు. అన్నదాత సుఖీ భవ, అన్నదాత అన్నదాత సుఖీ భవ, సుఖీ భవ, సుఖీ భవ, సుఖీ భవ.